హాయ్ వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత నమస్కార త్రికోణాసన. త్రికోణాసనంలో పర్వతంగా తిరిగేటప్పుడు మనం నమస్కారంలో ఉండి ట్విస్ట్ చేస్తున్నాము. ఈ ఆసనంలో మనము బ్లాక్ని యూస్ చేస్తున్నాము. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆసనం మనం చేసాము, అయితే అక్కడ బ్లాక్ యూసేజ్ వేరే ప్లేస్లో ఉంది. ఈరోజు చేసేటప్పుడు మనము బ్లాక్ని ఇంకో ప్లేస్లో పెట్టి ఈ ఆసనం చేస్తున్నాము. ఏ విధంగా ఈ ఆసనం మనకు ఉపయోగపడుతుందో, ఏ విధంగా మనకు ఈ ఆసనం చేయడం వలన బెనిఫిట్ అవుతుందో తెలుసుకునే ముందు వార్మప్ చేయాలి. వార్మప్ చేయడానికి ఇలా వీపుని నిటారుగా చేయండి. చేతులను చెరువైపు చేసి నెమ్మదిగా చేతులని పైకి చేస్తూ చేతులని కిందికి చేస్తూ ఉండాలి. ఇలా కొన్నిసార్లు మనము చేతులని పైకి చేయడము కిందికి చేయడము చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మన వీపు నిటారుగా అవుతుంది. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేసేయండి. ఇలా కొన్నిసార్లు మనం చేతులని పైకి చేసి కిందికి చేయడం చేయాలి. ఇలా ఇంటర్లాక్ చేసి చేతులని ఇంటర్లేస్ చేయాలి. భుజాలు బాగా రిలాక్స్ అయ్యేలాగా చూడాలి. దాని తర్వాత చేతులని మనం కిందికి చేసి ఈ విధంగా సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. కుడివైపు బెండ్ అవ్వడము, అలానే ఎడమవైపు బెండ్ అవ్వడము. ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. అలా బెండ్ అయ్యి మనము శరీర సైడ్ భాగాలను కూడా వార్మప్ చేసుకోవాలి. దాని తర్వాత పర్వతంగా తిరుగుతున్నాము కాబట్టి ఇలా పర్వతంగా తిరిగే ఆసనము మనం కంపల్సరీగా చేయాలి. అలానే రెండో వైపు, మొదటి వైపు, రెండో వైపు, ఈ విధంగా రెండు వైపులా మనము సైడ్ టు సైడ్ ట్విస్ట్ చేయాలి. దీని తర్వాత మనము ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వడానికి ఈ విధంగా చేతులను ఇంటర్లాక్ చేసి ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. అయితే ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు పృష్ఠ భాగాలు పైకి లేవకుండా బ్లాక్ పై ఉండేలాగా చూసుకోవాలి. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. మన తల భూమికి తాకకపోయినా పర్వాలేదు, ఆ విధంగా కూడా మీరు ఫార్వర్డ్గా బెండ్ అవ్వచ్చు. దీని తర్వాత మనము చేతులని నమస్కారంలో జోడించుతాము. ఇలా నమస్కారంలో జోడించినప్పుడు మన నమస్కారాన్ని ఇక్కడ మొహం దగ్గర కాకుండా, ఛాతీ దగ్గర కాకుండా ఇక్కడ హృదయం దగ్గర తీసుకొని రావాలి. ఇలా నమస్కారాన్ని మనము ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఈ ప్రెషర్ మొత్తము ప్రతి వేళ్ళపై అలానే అరిచేతులపై కూడా ఉండాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టుగా కాదు, కానీ గట్టిగా ఒకదానికొకటి చేయి తాకుతున్నట్టుగా కంపల్సరీగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మన భుజాలు దూరంగా అవుతున్నాయి. అలానే ఈ యొక్క నమస్కారము మన అప్పర్ బ్యాక్లో ఉండే అన్ని మసిల్స్ని, కండరాలని ఓపెన్ చేస్తుంది. శ్వాస తీసుకొని శ్వాసను వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఇలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా మనం పైకి లేచి నిలబడాలి. పైకి లేచి నిలబడి మనము కాళ్ళని కొద్దిగా వార్మప్ చేసుకుందాము. కాబట్టి ఇలా మడమలని పైకి కిందికి అనాలి. మడమలని పైకి కిందికి అనడం వలన మన కాళ్ళు కూడా కొద్దిగా వార్మప్ అయిపోతున్నాయి. దీని తర్వాత మనము కాళ్ళని ఈ విధంగా దూరంగా చేసి ఇలా కుడివైపు చేసి ముందు త్రికోణాసనం చేద్దాము.
ఇలా త్రికోణాసనంలో వెళ్ళండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. రెండో వైపు కూడా అదే విధంగా పైకి వచ్చేసి త్రికోణాసనంలో వెళ్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండేసి నెమ్మదిగా పైకి రావాలి. సైడ్ భాగాలలో స్ట్రెచ్ బాగా పడుతుంది. ఇదే త్రికోణాసనం యొక్క బెనిఫిట్. అయితే ఇక్కడ మనము త్రికోణాసనంలో ఉన్నప్పుడు ఇలా కుడివైపు వెళ్ళినప్పుడు ఎడమ చేతిని పైకి తీసుకెళ్ళడము, ఎడమవైపు బెండ్ అయినప్పుడు కుడి చేతిని పైకి తీసుకెళ్ళడము చేయవచ్చు. ఇలా చేసి దాని తర్వాత ఒకసారి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కావాలంటే అష్టాంగ భుజంగాసన అధోముఖ శ్వానాసన చేసి దాని తర్వాత ఒక పాదాన్ని ముందుకు తెచ్చేయండి. అలా తెచ్చేసి ఇలా పైకి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా పొట్ట కండరాలని బిగిస్తూ మనము పైకి వచ్చి నిలబడాలి. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. ఇక్కడ వీపుని నిటారుగా చేస్తూ నిలబడాలి. రెండు పాదాలు ముందు వైపు పాయింట్ చేయాలి. ఈ వెనకాల కాలు మడమ కంపల్సరిగా కింద పెట్టాలి. అయితే చాలామంది వ్యక్తులు ఇలా నిలబడినప్పుడు ఈ మోకాలు వెనకాల భాగంలో అలానే ఈ మోకాల్ని వెనకాల పుష్ చేస్తూ ఉంటారు. అలా చేయడాన్ని హైపర్ ఎక్స్టెన్షన్ అంటారు. అలా మనం చేయకూడదు. ఈ మోకాలు కొద్దిగా రిలాక్స్ పెట్టాలి. రిలాక్స్ పెట్టాలని చెప్పి ఇలా బెండ్ చేయడం కాదు. ఇలా బెండ్ అస్సలు చేయకూడదు. ఎందుకంటే త్రికోణాసనంలో ఏ ఒక్క కోణము కూడా బెండ్ అయి ఉండదు కాబట్టి. దీని తర్వాత చేతులని ఇలా నమస్కారంలో తీసుకెళ్ళండి. నమస్కారంలో తీసుకెళ్ళి ఆ నమస్కారాన్ని హృదయం దగ్గర కిందికి తీసుకొని రండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా భుజాలని దూరంగా చేస్తూ పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ మనము వీపుని నిటారుగా చేసి ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత మనము ట్విస్ట్లో వెళ్తున్నాము. ముందు ఈ విధంగా బెండ్ అవుదాము. దాని తర్వాత ట్విస్ట్ చేద్దాము. ట్విస్ట్ అయినప్పుడు ఈ యొక్క ఎడమ మోచేయి కుడి తొడ బయటి భాగంలో రావాలి. పాదాలని మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా ట్విస్ట్ చేయాలి. తలని ఇలా కిందికి పారేయకూడదు. తలని ఇలా పైకి లేపుతూ దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో ఉండండి. రెండో పాదాన్ని ముందుకు తీసుకొని రావాలి. అలా తెచ్చి ఇలా పైకి వచ్చేసి నిలబడదాము. ట్విస్టెడ్ ఆసనాలు చేసినప్పుడు రెండు కాళ్ళ వేలు ముందు వైపే ఉండాలి. ఇక్కడ శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఉందాము. అలా ఉండి మన పృష్ఠ భాగాన్ని ఇలా ముందు వైపు చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఇలా ఉండి నెమ్మదిగా చేతులని నమస్కారాల్లో తీసుకొని రండి. హాఫ్గా ముందు బెండ్ అవుదాము. దాని తర్వాత ఈ విధంగా పరివృత్తంగా తిరగండి. కుడి మోచేతిని ఎడమ తొడ బయటి భాగంలో తెచ్చేసి ఇలా ఆసనాన్ని చేద్దాము.
అలా చేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. బ్లాక్ని ఉపయోగించి ఈ ఆసనం ఎలా చేయాలి? ఇలా ముందు పాదం కింద బ్లాక్ని పెట్టండి. అలా పెట్టి నమస్కారంలో బెండ్ అయ్యి ఇలా ట్విస్ట్ చేద్దాము. ముందు పాదం కింద బ్లాక్ని పెట్టి ఆసనం చేయడం వలన ఈ యొక్క కుడి తొడ ఒక హైట్లో వచ్చేసింది. ఇక్కడ మనకు ట్విస్ట్ చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. అలానే ఎడమ పాదాన్ని కూడా బ్లాక్ కింద పెట్టేసి మనము ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి ఈ విధంగా ఎడమ వైపు ట్విస్ట్ అవ్వచ్చు. దాని తర్వాత మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి ఇక్కడ రిలాక్స్ అవుదాము. దీనిని మనము కౌంటర్ ఆసనముగా ఉపయోగించుకుంటున్నాము. ఇలా కొంత సమయం పాటు అధోముఖ శ్వానాసనంలో ఉండండి. దాని తర్వాత నిలబడవచ్చు లేదా కిందికి వెళ్ళి రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు పర్వత నమస్కార త్రికోణాసన. త్రికోణాసనంలో పర్వతంగా తిరిగేటప్పుడు చేతులని నమస్కారంలో పెట్టి బ్లాక్ సహాయాన్ని యూజ్ చేస్తూ ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనము మనకు చాలా చాలా మంచిది, చాలా మేలు చేస్తుంది. ముందుగా కొద్దిగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. మనము వీపుని సూటిగా చేసి చేతులను చెరువైపు చేసి ఆకాశం వైపు పైకి తీసుకెళ్తూ కిందికి తెస్తూ ఉండాలి. ఇలా 10 నుంచి 20 సార్లు చేయవచ్చు. అలా చేయడంతో వీపు బాగా నిటారుగా అవుతుంది. దాని తర్వాత కుడి చేతిని కింద పెట్టేసి ఎడమ చేతిని పైకి చేస్తూ మనము సైడ్లో బెండ్ అవ్వాలి. సెంటర్కి వచ్చేసి రెండో వైపు ఈ విధంగా సైడ్ టు సైడ్ మనము బెండ్ అవ్వాలి. ఈ యొక్క ఆసనాన్ని కూడా మనము 20 సార్లు చేయవచ్చు. దాని తర్వాత వీపుని సూటిగా చేయండి. అలా చేసి కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. సెంటర్కి వచ్చేసి ఎడమ వైపు ట్విస్ట్ అవుతాము. కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవుతాము. ఈ విధంగా కుడి ఎడమ వైపు బాగా ట్విస్ట్ అయిపోయి నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోదాము. ఇక్కడ కాళ్ళని బాగా ఆడించాలి. ఆడిస్తూ కాళ్ళని ముందుకు తెచ్చేసి నెమ్మదిగా పైకి వచ్చేసి నిలబడదాము. చేతులను నమస్కారంలో పెట్టండి. ఆ నమస్కారాన్ని హృదయం దగ్గర తీసుకొని రావాలి. ఇలా షోల్డర్స్ని రొటేట్ చేసి ఛాతీని బాగా ఓపెన్ చేద్దాము. అలా చేయడం వలన ఛాతీలో వీపులో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇక పాదాలను మనము 3.5-4 ఫీట్ దూరం చేసుకోవాలి. కుడి కాలని కుడివైపు చేసేయండి. 2 చేతులని ఇలా భుజం హైట్లో పైకి లేపేసి త్రికోణాసనం చేద్దాము. కుడి చేతిని కింద పెట్టేసి ఎడమ చేతిని పైకి చేయాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. పైకి వచ్చేసి రెండో వైపు ఇదే ఆసనాన్ని చేయవచ్చు. నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. నడుముని పట్టుకొని కాళ్ళ మడమలని పైకి కిందికి చేస్తూ ఉండాలి. మోకాలని కొద్దిగా బెండ్ చేసి పెట్టండి.
ఆ కాళ్ళ మడమలని పైకి కిందికి చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత మడమలని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము పరివృత్త త్రికోణాసనం చేయబోతున్నాము. కుడి కాల్ని ముందుకు పెట్టేసేయండి. చేతులని నమస్కారంలో పెట్టండి. ఇప్పుడు సగం బెండ్ అవ్వండి. ఆ ఎడమ మోచేతిని కుడి తొడ బయటి భాగం తీసుకెళ్ళి ట్విస్ట్ అవ్వాలి. ఇక్కడ 2 పాదాలు మ్యాట్పై ఉండాలి. కుడి పృష్ఠభాగాన్ని వెనకాలకి చేస్తూ ఎడమ పృష్ఠభాగాన్ని ముందుకు చేస్తూ ట్విస్ట్ బాగా అవ్వాలి. ఇక్కడ మన మోకాలు అస్సలు బెండ్ అవ్వకూడదు. ఆ మోచేయి తొడ బయటి భాగంలో రావాలి. అలా ఆసనాన్ని చేసి కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. రెండో వైపు ఎడమ కాల్ని ముందుకు చేయండి. కాళ్ళు 3 ఫీట్లు ఉండవచ్చు, 3.5 ఫీట్లు ఉండవచ్చు, 4 ఫీట్లు ఇంకా ఎక్కువగా ఉండకూడదు. కాళ్ళు దగ్గర ఉంటే తప్పేం లేదు, కానీ చాలా దూరంగా ఉండకూడదు. దీని తర్వాత వీపుని నిటారుగా చేస్తూ చేతులను నమస్కారంలో పెట్టేసి సగం బెండ్ అవ్వండి. అలా బెండ్ అయిపోయి నెమ్మదిగా ట్విస్ట్ చేద్దాము. ఆ కుడి మోచేతిని ఎడమ తొడ బయటి భాగంలో తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి ట్విస్ట్ చేసేయండి. ఛాతీని ఓపెన్ చేయండి. ఇంకా బాగా ఓపెన్ చేయాలి, ఇంకా బాగా ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేస్తూ చేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇదే ఆసనాన్ని మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. బ్లాక్ని ముందు పెట్టేసి కుడి పాదాన్ని బ్లాక్పై పెట్టేయాలి. చేతులను నమస్కారంలో పెట్టి మళ్ళీ ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఇక మనము ఆ ఎడమ మోచేతిని కుడి తొడ బయటి భాగంలో తేవాలి. ఇక్కడ బ్లాక్ ఉండడం వలన ఆ కాలు మనకు దగ్గరగా వచ్చేసింది. ట్విస్ట్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ట్విస్ట్ చేస్తూ పొట్ట కండరాలని బిగిస్తూ ఛాతీని బాగా ట్విస్ట్ చేయండి. కొంత సమయం పాటు ఇలా ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా చేతులని వదిలేసి పైకి వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త నమస్కార త్రికోణాసన. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన వీపు కంట్రలపై చాలా స్ట్రెచ్ లభిస్తుంది. శరీర సైడ్ భాగాలపై చాలా స్ట్రెచ్ పడుతుంది. సైడ్ భాగాలు బాగా టోన్ అవుతాయి. అలాగే నడుం భాగంపై మంచి ప్రభావం పడుతుంది. పొట్ట కండరాలపై కూడా చాలా ప్రభావం పడుతుంది. నడుం కండరాలు బాగా ఫ్లెక్సిబుల్ గా తయారవుతాయి. స్పెషల్ గా డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఆసనం చేస్తే చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఛాతీ కండరాలు బాగా ఓపెన్ అవుతాయి. అలాగే మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా బాగా రిలీవ్ అయిపోతుంది. వేరే పాదాన్ని ముందుకు పెట్టేసి మళ్ళీ చేతులను నమస్కారంలో తీసుకెళ్ళండి. అలా నమస్కారంలో పెట్టి సగం హాఫ్గా బెండ్ అవ్వాలి. నడుము కింది భాగం నుంచి ట్విస్ట్ చేస్తూ ఆ కుడి మోచేతిని ఎడమ తొడ బయటి భాగంలో పెట్టండి. అలా పెట్టి ట్విస్ట్ అవ్వాలి. ట్విస్ట్ అయినప్పుడు పొట్ట కండరాలని బిగించాలి. మనకు ఎలా అనిపిస్తుందో గమనించాలి. కుడి చెవు ఎడమ చెవు 2 ఒకటే హైట్లో ప్యారలల్గా ఉండేలాగా చూసుకోవాలి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళిపోతాము. ఫార్వర్డ్ బెండ్ని మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగిస్తున్నాము. ఇక రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన వీపు భాగంలో ఉన్న కండరాలు, నడుం భాగంలో ఉన్న కండరాలు, ఛాతీ భాగంలోని కండరాలు, శరీర సైడ్ భాగంలో ఉన్న కండరాలు ఇవన్నీ బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము ట్విస్ట్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ ఆ ట్విస్ట్ మన నడుము కింది భాగం నుంచి స్టార్ట్ అయ్యేలాగా చూస్తూ ఆసనం చేయాలి. ఇక్కడ లోవర్ బ్యాక్లో పెయిన్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా స్లిప్ డిస్క్ ఉన్న వాళ్ళు
ఆసనం చేయడము వాళ్ళకు కొంత మంచిది కూడా, కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళకు అలాంటి ట్విస్ట్ చేయడం వలన పెయిన్ ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి డాక్టర్తో సలహా తీసుకొని దాని తర్వాత ఈ ఆసనాలని చేయండి. అదేవిధంగా మనము ట్విస్ట్ చేసినప్పుడు డయాబెటీస్ వ్యాధి వాళ్ళకి చాలా మంచిది. అయితే ఎప్పుడైతే ఈ విధంగా ట్విస్ట్ చేస్తున్నామో భుజ కండరాలు మోచేతులని తొడ బయటికి పెడుతున్నాం కాబట్టి అలా సపోర్ట్ వచ్చేలాగా చూసి ఆసనం చేసినట్టయితే చాలా మంచిది. బ్లాక్ని ఉపయోగించినట్టయితే ఫోమ్ లాక్ని ఉపయోగించకండి. చెక్క బ్లాక్తో చేసినట్టయితే చెక్క ముక్క మీకు దృఢత్వాన్ని తెస్తుంది కాబట్టి ఈ ఆసనము ఈజీగా చేయగలుగుతారు. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ నడుం భాగాన్ని బాగా ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.